హైకోర్టు ఏదన్నా న్యాయం చేయాలనుకుంటే లేదా పిటిషన్ వేసేవాళ్ళు ఏదైనా న్యాయం చేయాలనుకుంటే ఇదిగో ఇంతకు మించి పెంచకూడదు అన్నటువంటి ఒక ఆర్డర్ వేయాలి. అలా కాకుండా ఉన్నప్పుడు ఎవరి దోవన వాళ్ళదే నడుస్తూ ఉంటుంది. ఇకపోతే డిగ్రీ అస్తవ్యస్తం అంటూ గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని సర్కార్ అమలు చేయడంతో డిగ్రీ అడ్మిషన్లు అస్తవ్యస్తంగా మరి నేటి నుంచి విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకోవాల్సి ఉండగా బుధవారం రాత్రి వరకు ఎన్ని కాలేజీలకు అఫిలియేషన్లు అనుమతులు వచ్చాయని లెక్కదేలేదు. మరియు కీలకమైనటువంటి బీసీఏ బీబీఏ కోర్సులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. అదే జరిగితే అడ్మిషన్లు ఇంకా గందరగోళంగా తయారయ్యే అవకాశం ఉంది. గతంలో ఎప్పుడూ కొన్ని కోర్సులకు విడిగా కౌన్సిలింగ్ నిర్వహించలేదు. అయితే డిగ్రీలో అడ్మిషన్లు పెంచుతామనే ప్రకటనతో గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఈ గందరగోళం ఏర్పడింది. దాన్ని సమీక్షించి పొరపాటు సరిదిద్దాల్సి ఉండగా ఈ ప్రభుత్వం అవే నిర్ణయాలు కొనసాగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో 3.5 లక్షల సీట్లు అందుబాటులోనే, కానీ వైసీపీ ప్రభుత్వంలో అడ్మిషన్ల సంఖ్య దారుణంగా పడిపోయింది. అంతకుముందు 2 లక్షలకు పైగా ఉన్న అడ్మిషన్లను 1.5 లక్షలకు తీసుకొచ్చింది. గత ఏడాది 1.7 లక్షల వరకు విద్యార్థులు డిగ్రీ కోర్సులు అడ్మిషన్లు పొందారు. డిగ్రీ అడ్మిషన్లు పడిపోవడంతో ఏడాది ఇంజనీరింగ్తో సమాంతరంగా డిగ్రీ కౌన్సిలింగ్ చేపట్టాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. డిగ్రీ అడ్మిషన్లు ముందుగానే జరిగితే ఇంజనీరింగ్కి వెళ్ళేవారు డిగ్రీలో చేరతారని భావించింది. ప్రభుత్వం మారాక తగిన సమయం లేక కూటమి సర్కార్ కూడా దాన్నే కొనసాగిస్తుంది. అయితే కౌన్సిలింగ్ను ముందుకు జరపడం, అఫిలియేషన్లు అనుమతులు లెక్క తేలకపోవడంతో అసలు దరఖాస్తుల సంఖ్య భారీగా పడిపోయింది. ఏటా తొలి విడత కౌన్సిలింగ్కి 1.8 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే బుధవారం రాత్రికి వరకు 1,11,433 మందే దరఖాస్తు చేసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇక్కడ ఇప్పటికీ కూడా వాస్తవాలని కాకుండా దాంట్లో అడ్డకోలు వక్రీకరణతోనే రాస్తుంది జ్యోతికి వచ్చినటువంటి సమస్య అదే. అక్కడ పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని బీటెక్కు ఎంబీబీఎస్లకు పంపిద్దాం అనుకుంటున్నారు, కానీ మామూలు డిగ్రీ కోర్సులకు వద్దు అంటున్నారు. కాబట్టి అడ్మిషన్లు పడిపోయినాయి. అది జగన్ వల్ల పడిపోయిందని ఇంతకాలం రాశారు. ఇప్పుడు అంతకంటే పడిపోయినాయి అంటే అప్పుడు ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఇప్పుడు పడిపోయింది, లేకపోతే అందులో సెట్ చేయలేకపోవడం వల్ల. బీఏనో బీకాము బీఎస్సీనో పూర్తి చేస్తే ఉద్యోగం ఏముంది? అది కాదు అసలు సమస్య. దానికి సంబంధించి చేతనైతే ఒక పత్రికగా ఓ స్పష్టత తీసుకురావాలి, పబ్లిక్లోకి అవేర్నెస్ తీసుకురావాలి, ప్రభుత్వాల్లోకి అవేర్నెస్ తీసుకురావాలి, వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఉండాలన్నటువంటి కోణంలోకి తీసుకురావాలి. అది వదిలేసేసి దీంట్లో రాజకీయాలు మిళితం చేసేస్తూ వార్తలు రాసి వార్త నిజం కానీ ప్రజెంట్ చేసే తీరులో వక్రీకరణ. ఇప్పుడు ఏంటంటే జగన్ టైంలో కంటే తక్కువ మందే ఇప్పుడు డిగ్రీకి అప్లై చేసుకున్నారు. అది అసలు సంగతి. దాన్ని అట్ట రాస్తే మళ్ళీ ఎవరు ఫీల్ అవుతారోనని చెప్పేసి ఇలా వక్రీకరించి రాయడం. వాస్తవం ఏంటంటే డిగ్రీ చదవడానికి పిల్లలు ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు, కేవలం పేద పిల్లలు మాత్రమే ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. అది కూడా ఏంటంటే ఇంజనీరింగ్కి ఎంబీబీఎస్లకి వల్ల కాదు ఆ ఫీజులు అవన్నీ అని చెప్పి అది అసలు లాజిక్. అది మిస్ అయితే మనం ఏం చేయలేం. ఇది విద్యాపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.